రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన మంత్రుల సమీక్ష సమావేశం రసాభాసుగా మారింది. ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టేజ్పై ఒకరినొకరు తోసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకుని దుర్భాషలాడారు. నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవు అని సంజయ్ కుమార్ నిలదీశారు. నేను కాంగ్రెస్ అంటూ సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇక కౌశిక్ రెడ్డి మీదకు దూసుకురావడంతో ఇద్దరు తోపులాటకు దిగారు. స్టేజ్పై ఉన్న నేతలు కౌశిక్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకువెళ్లారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. రైట్ కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన మంత్రుల సమీక్షా సమావేశం రసాభాసుగా మారింది. ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇక స్టేజ్పై ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, ఘటనకు దారితీసిన కారణాలేంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంటే ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అటు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉండగానే ఇటు పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఇటు అడ్డుదారులతో ఇద్దరి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు వచ్చి ఇటు సర్ది చెప్పినా వినకపోవడంతో కౌశిక్ రెడ్డిని బయటికి లాక్కెళ్ళినటువంటి పరిస్థితి. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వ్యవహారం పైన మొత్తం కూడా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. ఇటు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంత ఒక సమీక్షా సమావేశంలో ఒక ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక ఇన్ఛార్జి మంత్రి ఇక్కడ సమావేశం నిర్వహిస్తుంటే జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ అన్ని కార్యక్రమాలకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయం సంబంధించినటువంటి అనేక అంశాలపై చర్చించేటువంటి సందర్భంలో అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ ఉండగానే ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ మాటలు అడిగి గొడవ చేసినటువంటి తీరునైతే ఇక్కడ అందరూ ఖండించడం జరిగింది. ఈ యొక్క తీరును కూడా తీవ్రంగా తప్పుపట్టారు. కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ
అక్కడ గొడవలు జరిగిపోవడం సర్వసాధారణం అయిపోయిందని చెప్పేసి ఆయన ప్రవర్తన తీరును ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో సంజయ్ మాట్లాడేటువంటి సందర్భంలో మైకును అడ్డుకునేటువంటి ప్రయత్నం పాడి కౌశిక్ రెడ్డి చేశారు. ఇటు నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యే దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గెలువు, మళ్ళీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ పైన గెలవమని చెప్పేసి సవాళ్లు విసురుకోవడము, అరే అని మాట్లాడుకోవడము, నువ్వెంత చెప్పరాని మాటలు కూడా ఈ యొక్క స్టేజ్ మీదనే సమీక్ష సమావేశంలోనే అందరూ చూస్తుండగానే మాట్లాడుకోవడం, ఇటు ఒక ఎమ్మెల్యే స్థాయిని కూడా మర్చిపోయినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు అయితే ఇటు అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సహా మంత్రులు కూడా, వీళ్ళందరూ కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే పాడి కౌశిక్ రెడ్డిని ఇటు గొడవ నుంచి తీసుకెళ్లి బయటికి లాక్కెళ్లి ఈ యొక్క సమావేశం నుంచి పంపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క జిల్లా సమావేశం అయితే రసాబసాగా కొనసాగింది. రాజశేఖర్. ఎస్ రాంబాబు, అంటే ఇక్కడ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి సంఘటనకు సంబంధించి గొడవ ఏదైతే పడ్డాడు కావాలనే చేసినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఎందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చింది ఏమైనా మనకి సమాచారం ఉందా? అంటే ఇటీవలి కాలంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ కానీ ఇటు అసెంబ్లీలో చూసుకున్నా లేదా బయట చూసుకున్నా ఎక్కడ కానీ కొంత దురుసుగా వ్యవహరిస్తానని ఒక బయట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అటు ఒక సమావేశం, జిల్లా సమీక్ష సమావేశంలో ప్రజల సమస్యలను లేకపోతే జిల్లాకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడకుండా ఒక పార్టీ ఇద్దరికి సంబంధించినటువంటి వ్యవహారంగా తన పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సంజయ్ ఏ పార్టీ అనేటువంటి ప్రశ్నించేటువంటి సందర్భం ఇది కాకపోయినా అనేక సందర్భాలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇదే సందర్భం అనే పద్ధతిలో కాకుండా ఇటు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి, ఆయన జాయిన్ అయ్యి కూడా చాలా రోజులు అవుతా ఉంది. కానీ ఇప్పుడే కావాలని చెప్పేసి వాంటెడ్లీ ఈ యొక్క సమావేశంలో నువ్వు ఏ పార్టీ ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ కి రాజీనామా చేసినావు కదా, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి అప్పుడు నువ్వు మాట్లాడు దమ్ముంటే అని చెప్పి చేసేటువంటి వ్యాఖ్యలు, ఈ చెప్పరాని మాటలు ఇక్కడ మాట్లాడుకున్నటువంటి విధానం లైవ్ లో మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి దానిపైన ఇటు పాడి కౌశిక్ రెడ్డి తీరును మాత్రం అందరూ అయితే ఖండిస్తా ఉన్నారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కాకుండా ఒక వ్యక్తిగతంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం, అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే అనేటువంటి కారణంతో అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు సహా ఎమ్మెల్యేగా తాను అభివృద్ధి అంశాలపైన అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేయడం అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీరు ఇవ్వకుండా ఆ దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే ఇవ్వడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం. అదే విధంగా మేము మాటించిన ఉంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం. ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని.